మిమ్మల్ని ఇలా వదిలేస్తే నాకు భవిష్యత్ అనేది ఉండదు. అందుకే కదా మీరు ఎప్పుడు నా హ్యాండ్ ఓవర్ లోనే ఉండాలి. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు మధు. ఇంతకింత అనుభవిస్తావే. నువ్వు బ్రతికుండగానే నరకం చూస్తావే. అసలు నువ్వు అత్తగారినే చంపాలనుకుంటున్నావు. నీకు సిగ్గులేదు? నువ్వేం మనిషివే? నువ్వు నోరు ముయ్యవే. ఏంటి చిక్కగా మాట్లాడుతున్నావు? నాకు కోపం తెప్పించావనుకో, మా అత్తయ్యతో పాటు నిన్ను కూడా చంపి పారేస్తా. రే దీన్ని పట్టుకుంటా. ఏంటత్తయ్య అలా చూస్తున్నారా? మళ్ళీ తప్పించుకుందామనా? ఎక్కడికి వెళ్ళలేరు. మనము ఇంటికి వెళ్ళాల్సిందే. పదండి. రే తీసుకురండ్రా. చంపేస్తా. దగ్గరకు వస్తే చంపేస్తా. అందరూ ఇటువైపు రండి. రండి రండి. దగ్గరకు వచ్చారు. చంపేస్తాను. చంపేస్తాను. వాళ్ళకి చెప్పు దూరంగా ఉన్నామని. వెళ్ళండి. వద్దు. రే దగ్గరకు రావద్దు. పదండి. చెయ్యరా. వెళ్ళరా. డోర్ పగలగొట్టు. మధుకి ఆ పొలిటీషియన్ కి సంబంధించిన ఒక ముఖ్యమైన ఎవిడెన్స్ నా ఫోన్లో ఉంది. నా ఫోన్ పొలిటీషియన్ ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి దగ్గర ఉంది. దాన్ని పట్టుకుంటే మీకు మొత్తం ఎవిడెన్స్ దొరుకుతుంది. స్వాతి తన ఫోన్లో మధుకి సంబంధించిన ఏదో ఎవిడెన్స్ ఉందని చెప్పింది. ఇప్పటి వరకు ఆ విషయం నేను ఎలా మర్చిపోయాను. 3వ తారీఖులోపు స్వాతి ఫోన్ని పట్టుకుంటే ఆ మధు ఆటలు సాగనివ్వకుండా చేయొచ్చు. చెప్పండి మేడం. స్వాతి తన ఫోను ఆ పొలిటీషియన్ ఇంట్లో పనిచేసే పని మనిషి దగ్గర ఉందని చెప్పింది. ఆ పని మనిషి ఎక్కడున్నా సరే వెంటనే తనని తీసుకుని నేను చెప్పిన ప్లేస్కి రండి. అలాగే మేడం. ఇంతకీ ఏ ప్లేస్కి రావాలి మేడం? అక్కడ నేను వెయిట్ చేస్తూ ఉంటాను. త్వరగా వచ్చేయండి. సరే మేడం. మీరు చెప్పిన ప్లేస్కి ఆ పని మనిషిని తీసుకుని అక్కడికి వచ్చేస్తాను మేడం. ఉంటాను మేడం. రే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి 2 నిమిషాలు కూడా కాలేదు. ఈ చుట్టుపక్కల ఏరియాలోనే ఎక్కడ ఉండుంటారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. పదండి వెతుకుదాం. అలాగే మేడం. అటు చూడండి రా. రే ఎట్టి పరిస్థితుల్లోనూ మాత్రం మిస్ అవ్వకూడదు. మీరు అటు వెళ్ళి వెతకండి. మనం ఇటు వెళ్దాం.
రండి రండి, కాస్త ఓపిక పట్టండి. నా మాట విని పరిగెత్తండి. రండి, వాళ్ళు వచ్చేస్తున్నారు. రండి, నేను పరిగెత్తలేనమ్మా. అండి రండి, వాళ్ళు వచ్చేస్తారు. పదండి అండి, ప్లీజ్ అండి. కాదమ్మా. ఏంట్రా, కనిపించిందా? లేదు మేడం, అంతా వెతికా, ఎక్కడా కనిపించలేదు. ఓ, మళ్ళీ మిస్ అయిపోయిందనమాట. దొరికినట్టే దొరికి మళ్ళీ మొత్తం మిస్ అయిందే. ఎలా అయినా సరే వాళ్ళని వదలొద్దు. వెతకండి, జాగ్రత్తగా వెతకండి. ఈ చుట్టుపక్కల మొత్తం ఏరియా వెతకండి. ఎంత దూరం వెళ్ళుండరు. దొరికితే మాత్రం ఇద్దరిని చంపేసేయండి. అలాగే వెళ్ళండి. రేయ్, పదండ్రా వెతుకుతాం. బంధాల్లో సాక్ష్యాలు దొరక్కపోవచ్చురా, కానీ బిజినెస్లో సాక్ష్యాలు దొరుకుతాయి కదా. ముందు నీ కాన్సంట్రేషన్ అంతా ప్రాజెక్ట్ మీద పెట్టరా. అప్పుడు తెలుస్తుంది ఏది నిజమో ఏది అబద్ధమో, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. నాన్న చెప్పింది కరెక్టే. అమ్మను వెతికే పనిలో పడి నేను ప్రాజెక్ట్ విషయాలే పట్టించుకోవడం మానేశాను. ప్రాజెక్ట్లో ఏం జరుగుతుందనేది నేను తెలుసుకోలేకపోతున్నాను. సింధు చెప్పేది కరెక్టా, వదిన చేసేది కరెక్టా అని తెలుసుకోవాలి. ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆ ల్యాప్టాప్లోనే కదా ఉన్నాయి. ఓపెన్ చేసి చూద్దాం. అన్నయ్య, ఏంట్రా ప్రాజెక్ట్ ఎలా జరుగుతుంది? వీడేంటి సడన్గా ప్రాజెక్ట్ గురించి అడుగుతున్నాడు? ఏంటన్నయ్య మాట్లాడు. ప్రాజెక్ట్ అంతా బాగానే జరుగుతుందిరా. మీ వదిన దగ్గరుండి తనే చూసుకుంటుంది. మధు మనసు పెడితే ఏం తేడా జరగదు. అవునా? మరి లేఅవుట్కి సంబంధించినవన్నీ ప్లాన్ చేశారా? మీ వదిన అన్నీ పక్కాగా ప్లాన్ చేసే ఉంచిందిరా. అమ్మో, ల్యాప్టాప్ ఓపెన్ చేస్తున్నాడేంటి? అన్నయ్య, పాస్వర్డ్ ఏంటి? పాస్వర్డ్ చెప్తే ల్యాప్టాప్ ఓపెన్ చేసేస్తాడు. అది ఓపెన్ అయితే ప్రాజెక్ట్లో ఉన్న ఫ్రాడ్ అంతా తెలిసిపోతుంది. ఇప్పుడెలా? అన్నయ్య, నిన్నే అడుగుతుంది. పాస్వర్డ్ ఏంటో చెప్పు. అది అది మధులత అని మీ వదిన తన పేరు పాస్వర్డ్గా పెట్టినట్టుందిరా. ఒకసారి ట్రై చేసి చూడు. రాంగ్ అని వస్తుంది. రాంగ్ అని వస్తుందా? స్మాల్ లెటర్స్లో టైప్ చేసావా? అవునన్నయ్య. పోనీ క్యాపిటల్ లెటర్స్తో ట్రై చేయి. ఇది కూడా రాంగ్ అని వస్తుంది. అమ్మో, టైంకి మధు కూడా ఇంట్లో లేదు. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? పద్దాక వీడు పాస్వర్డ్ అడిగితే చంపుతున్నాడే. ఇప్పుడేం చేయాలబ్బా? కరెక్ట్ పాస్వర్డ్ ఏంటో చెప్పన్నయ్యా. నేను చెప్పింది కరెక్టేరా. ఎందుకు రాంగ్ వస్తుందో నాకు తెలియట్లేదు. ఒకవేళ మీ వదినే మన పాస్వర్డ్ చేంజ్ చేసిందేమో. ఏం పాస్వర్డ్ పెట్టిందో ఏమో. నాకు తెలీదురా, నాకు తెలీదు. నిజంగా నీకు తెలీదా అన్నయ్య?
ఒట్టురా, నిజంగా నాకు తెలీదు. మీ వదినకే తెలుసురా. తను వచ్చాక అడుగు. ఏంటి అన్నదమ్ములిద్దరూ ఒకే దగ్గర చేరారు? ఏమైనా విశేషం ఉందా? రావదినా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నాకోసమా? దేనికి? ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ల్యాప్టాప్ ఓపెన్ చేస్తుంటే రాంగ్ పాస్వర్డ్ అని వస్తుంది. అన్నయ్యని అడిగితే తనకు గుర్తులేదు, మీ వదినే ఉన్న పాస్వర్డ్ మార్చుండొచ్చు, వచ్చాక అడుగు అంటున్నాడు. ఇంతలో నువ్వు వచ్చావు. పాస్వర్డ్ ఏంటో వదినా? మీ పేరే. స్మాలా క్యాపిటలా? స్మాల్ లెటర్స్. వామ్మో, బయట అత్తే టెన్షన్, ఇంట్లో ఏమో యష్ టెన్షన్. చేస్తున్నాను మధ్యలో. ఈ పాస్వర్డ్ కూడా రాంగ్ అని వస్తుంది వదినా. రాంగ్ కూడా ఏంటి? ఏదో ఒకసారి ఇవ్వండి, చూస్తాను. ఇవ్వండి. పాస్వర్డ్ ఇదే కదా, రాంగ్ అని వస్తుందేంటి? గుర్తొచ్చింది మరిది గారు. మొన్న ల్యాప్టాప్లో హార్డ్ డ్రైవ్ ప్రాబ్లం వస్తే రిపేర్కి ఇచ్చాను. ఒకవేళ అతను ఏమైనా మార్చాడేమో, నేను కనుక్కుంటాను మరిది గారు. మరిది గారు, మీరంతగా ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూడాలనుకుంటే ఆఫీస్కి వచ్చి చూడొచ్చు, నో ప్రాబ్లం. సరే వదినా. అమ్మో, ఇక్కడి నుంచి నేను కూడా ఎస్కేప్ అయిపోతే బెటర్. అన్నయ్య, చెప్పరా. ఆ ల్యాప్టాప్ పాస్వర్డ్ ఓపెన్ అయిందా? ఏమోరా, నాకు తెలీదు. ఇప్పుడు నువ్వు వదినున్న రూమ్లోంచి వస్తున్నావు కదన్నయ్య, ఆ మాత్రం తెలీదా? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఆ పాస్వర్డ్ నాకు తెలిసే నేను నీ దగ్గర దాస్తున్నాను అనే నీ ఫీలింగు? మాట్లాడవేంట్రా? పదే పదే ఇలా అడగడంలో నీ అంతరార్థం ఏంటి యష్? అది కాదన్నయ్య, అన్ని 100 కోట్లతో చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. దాని డీటెయిల్స్ అన్నీ ఆ ల్యాప్టాప్లోనే ఉన్నాయి. అలాంటిది అంత నెగ్లిజెన్సీగా ఎలా ఉంటారన్నయ్య? కనీసం ప్రాజెక్ట్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా సరైన సమాధానమే దొరకట్లేదు. తెలుసుకోవాలని నాకు కూడా ఉంటుంది కదన్నయ్య. రే యష్, అమ్మ దూరమైన దగ్గర నుంచి నువ్వు మెంటల్గా బాగా డిస్టర్బ్ అయి ఉన్నావరా. నీకు ఏదీ చెప్పే అవకాశం లేకుండా పోయింది. అయినా ఇన్నాళ్ళు ఈ ప్రాజెక్ట్ గురించి, ఈ పన్నుల గురించి నువ్వు అస్సలు పట్టించుకోలేదు కదరా. ఇప్పుడేంట్రా సడన్గా? రే యష్, మన ప్రాజెక్ట్ గురించి, మన ఇంటి పరువు మర్యాదల గురించి నువ్వెంత తపన పడుతున్నావో అంతకంటే నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను కూడా. నేనే కాదురా, మీ వదిన కూడా అంతే. మనం చేయబోయే ఈ ప్రాజెక్ట్ జనాలకు ఉపయోగపడాలని, అందరూ నీ గురించి మన బిజినెస్ సర్కిల్లో గొప్పగా నీ గురించి మాట్లాడుకోవాలనే మీ వదిన ఆశ, ఆకాంక్ష కూడా. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వేదేదో అనుకొని, లేక బయట వాళ్ళ మాటలన్నీ విని అవన్నీ పట్టుకొచ్చి అస్సలు నెగిటివ్గా ఆలోచించకరా. అరే, మన బిజినెస్లో మన పక్కనున్న వాళ్లే మనకు మంచి చెప్పినట్టుగా నటిస్తూ మనం నాశనమైపోవాలని కోరుకుంటారా. అదేరా మనిషి నైజం. కానీ అలాంటిది నువ్వు ఇంతమంది మిడిల్ క్లాస్ పీపుల్ కళ నెరవేరుస్తున్నావు. అలాంటిది నీ మీద, మన కంపెనీ మీద ఎంతమంది కళ్ళుంటాయిరా. మనల్ని ఎలా కొలాప్స్ చేయాలని
ఎంతమంది ఆలోచిస్తుంటారు? అయినా నీకు ఇవన్నీ తెలియనివేవి కాదు కదా. సరేరా, ఇంకా నువ్వు ఆ పాస్వర్డ్ గురించి ఆలోచిస్తుంటే అదేదో ఓపెన్ అయిన తర్వాత నేనే నీ దగ్గరకు వచ్చి అన్నీ చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక దాని గురించి నువ్వేం ఆలోచించకుండా నువ్వు అమ్మని వెతికి పట్టుకొని మన దగ్గరికి తీసుకొచ్చేలా చేయరా. అప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఈ ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుందిరా యష్. రే యష్, అన్నగా నీకొక మాట చెప్తాను. మనిషి బ్రతుకుండడం గొప్ప కాదురా, గుర్తుండడం గొప్ప. నువ్వు చేసే ఈ మంచి వల్ల జనాలకి ఎప్పటికీ గుర్తుంటావు. మనం ఉన్నా లేకపోయినా ఆ మంచి వాళ్ళ గుండెల్లోనే ఉంటుంది. ఇది నేను చెప్పగలనురా. రామ్మా, రామ్మా రా. రామ్మా. ఎందుకు సార్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? ఈ మేడం నిన్ను తీసుకురమ్మన్నారమ్మా. ఈ మేడం ఎవరు సార్? స్వాతి ఫోన్ ఎక్కడుంది? స్వాతి ఎవరు మేడం? ఫోన్ ఏంటి? మీరేం మాట్లాడుతున్నారు? మరీ అదిగో నిజం చెప్పు, లేదంటే నువ్వు ప్రాణాలతో ఇక్కడి నుంచి వెళ్ళావు. నన్నేం చేయకండి మేడం, నేను నిజం చెప్పేస్తాను. చెప్పు, నిజమేంటో చెప్పు. చెత్త ఊడుస్తుంటే ఆ స్వాతి మేడం ఫోన్ నా చెల్లికి దొరికింది. ఆ ఫోన్ కోసమే మా సారు మధు మేడం వెతుకుతున్నారని తెలిసి ఆ ఫోన్ నా దగ్గరే ఉంటే లేనిపోని సమస్యలు వస్తాయని మధు మేడం కార్ డ్రైవర్కి అమ్మేశాను. ఆ తర్వాత తన ఫోన్ నా దగ్గర ఉందని స్వాతి మేడంకి తెలిసిపోయింది మేడం. ఆ ఫోన్ జాగ్రత్తగా నా దగ్గరే ఉంచమని చెప్పింది. అందుకు 3 లక్షలు ఇస్తానని కూడా చెప్పింది. మరి వెళ్ళి ఆ డ్రైవర్ దగ్గర నుంచి స్వాతి ఫోన్ తీసుకున్నావా? వెళ్ళి డ్రైవర్ అన్నని ఫోన్ గురించి అడిగాను మేడం. 60,000 ఇవ్వమన్నాడు. 60,000 ఇచ్చాను, కానీ ఫోన్ మాత్రం నాకు ఇంతవరకు ఇవ్వలేదు మేడం. నువ్వు చెప్తుంది నిజమేనా? నేను చెప్పేది నిజం మేడం, నా మీద ఒట్టు మేడం, నేను నిజమే చెప్తున్నాను. ఆ డ్రైవర్ నెంబర్ నీకు తెలుసా? నీ దగ్గర ఉందా? తెలుసు మేడం. సార్, వెంటనే ఆ నెంబర్కి కాల్ చేయండి. అలాగే మేడం. నెంబర్ చెప్పమ్మా. ఇదిగో. ఏయ్, స్పీకర్ ఆన్ చేయి. అలాగే మేడం. హలో, ఎవరు? నేనన్నా పొలిటీషియన్ సార్ ఇంట్లో పనిచేసే పని మనిషి రమణిని. నువ్వా? ఏంటి ఫోన్ చేసావు? నా ఫోన్ అన్నా, ఎప్పుడు ఇస్తావు నాకు? బా, ఏంటి ఎప్పుడు చూసినా నా ఫోన్ అంటూ ఓ ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నావు. ఇస్తానులే, ఇవ్వకుండా ఎక్కడికైనా వెళ్తానా ఏంటి? ఓ పద్దాక ఫోన్ చేసి చంపుతున్నావు. రైట్, ఫోన్ తీసుకుని 60,000 క్యాష్ తీసుకుని ఆ ఫోన్ కావాలని చెప్తుంటే ఇవ్వకుండా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావేంట్రా? మీరెవరు? పోలీస్ డిపార్ట్మెంట్. నమస్తే మేడం. నమస్తే మేడం. నీ దగ్గర ఉన్న ఫోన్ దొంగతనం చేసింది. ఆ ఫోన్ పోయిందని మాకు కంప్లైంట్ వచ్చింది. వచ్చి నిన్ను అరెస్ట్ చేయమంటావా? ఆ ఫోన్ ఇస్తావా? వద్దు మేడం, వద్దు మేడం, నన్ను అరెస్ట్ చేయించుకోండి మేడం. నాకే పాపం తెలియదు మేడం. ఆ పని మనిషి నాకు డబ్బులు అవసరం ఉంది, ఈ ఫోన్ తీసుకొని ఎంతో కొంత ఇవ్వన్నా అని నన్ను అడిగింది. తక్కువ రేటుకు వస్తుంది కదా అని, కాస్ట్లీ ఫోన్ వస్తుంది కదా అని ఆశపడి కొన్నాను మేడం. సరే, వెంటనే ఆ ఫోన్ తెచ్చివ్వు, లేదంటే నిన్ను బొక్కలో వేయాల్సి ఉంటుంది. ఆ ఫోన్ ఇప్పుడు నా దగ్గర లేదు మేడం. మా అబ్బాయి స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు అవసరమైతే తేజ సార్ దగ్గర
ఆ ఫోన్ తాకట్టు పెట్టి నేను డబ్బులు తీసుకున్నాను మేడం. పని మనిషి ఇచ్చిన డబ్బులు తీసుకొని మా తేజ సార్ దగ్గర తీసుకున్న డబ్బులు మళ్ళీ ఆయనకి తిరిగి ఇచ్చేసి నా ఫోన్ నాకు ఇవ్వమని అడిగాను మేడం. ఫోన్ కనపడడం లేదు, ఇంట్లో ఎక్కడో ఉంది, వెతికిస్తాను అన్నారు మేడం. ఇప్పటి వరకు ఇవ్వలేదు మేడం. అదంతా నాకు తెలీదు. ఆ ఫోన్ తెచ్చివ్వు. నువ్వివ్వలేదంటే నీ మీద కేసు బుక్ చేయాల్సి ఉంటుంది. వద్దు మేడం, వద్దు మేడం. మా సార్ని అడిగి ఆ ఫోన్ తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాను. సరే, త్వరగా తీసుకురా. అలాగే మేడం. ఇప్పుడే వెళ్ళి మా సార్ని అడిగి ఆ ఫోన్ తీసుకొని మీకు కాల్ చేస్తాను మేడం. సరే. ఓ అమ్మో, ఇదేదో పెద్ద కథలా ఉంది. అతను సిద్ధార్థ అండి. కావ్య, మీ బావ ఎంత నీచుడో నీకు తెలియదమ్మా. నా కొడుకు జీవితం చిన్న భిన్నమైందమ్మా. ఆంటీ